వాక్యాన్ని చదువుదాం. 28, 29 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడో ఆ విషయాన్ని చెప్తుంది ఈ పాఠం. మన దేవుడు దహించు అగ్ని. దహించు అగ్ని దహించి వేస్తుంది కదా దేన్నైనా. ఇది దహించేదే అయితే, కాల్చేదే అయితే దేన్నైనా కాల్చగలుగుతుంది. దేవుడు బైబిల్లో అనేక సందర్భాల్లో అగ్నితో లేక అగ్నిగా పోల్చబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అగ్నిగా పోల్చబడిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఆయన తనను తాను అగ్నితో వెలుగుతో పోల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మన పాఠం అగ్ని అని చెప్తున్నాను నేను. అగ్ని ఇక్కడ కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చాడు, ఏం చెప్పడానికి ప్రయత్నం చేశాడు అని అంటే, మనం ఒక రాజ్యం పొంది ఆయనతో కలిసి ఉండబోతున్నాం. ఒక రాజ్యంలో ఆయన మనం ఉండబోతున్నాం, లేదా ఆయన ఉన్న స్థలంలో మనం ఉండబోతున్నాం. అయితే ఆయన దహించు అగ్ని, ఆ విషయం జాగ్రత్త పడండి. నువ్వు ఎవరితో నివసించబోతున్నావు? దహించే అగ్ని అయిన దేవునితో కలిసి నివాసం చేయబోతున్నావు. దహించే అగ్ని అయిన దేవునితో కలిసి బ్రతకబోతున్నావు. బైబిల్లో అనేక సార్లు ఈ విషయం చెప్పబడింది. నిర్గమకాండ 3వ అధ్యాయం 2వ వచనంలో మోషే ఒక పొదను చూచాడు. ఆ పొదలో ఏం జరిగింది? అగ్ని, మండుతూ ఉన్న అగ్నిని చూశాడు. ఆయన ఆ సందర్భంలో కూడా మోషే దగ్గరకు రావద్దు, నేను ఫలానా అని జ్ఞాపకం చేసుకున్న సందర్భం అది. అక్కడ కూడా ఆయన అగ్నిగా పోల్చబడటం, అగ్నిగా ప్రకటించబడటం మనం చూస్తాం. అలాగే అదే నిర్గమకాండ 13వ అధ్యాయం 21వ వచనంలో రాత్రి అగ్నిస్తంభంగా ఉండటం మనకు బాగా పరిచయం. నిర్గమకాండం 13:21లో చెప్పిన మాట. అగ్నిస్తంభంగా, దేవుడే అగ్నిస్తంభమై వారితో ఉన్నాడు అని, వాళ్ళతో ఉన్నాడు అని. స్ట్రైట్గా రావట్లేదా? ఉన్నాడు అన్న సందర్భాన్ని మనం చూడగలుగుతాం. తర్వాత 19వ అధ్యాయం అదే నిర్గమకాండం 18వ వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినప్పుడు కూడా ఆయన అగ్నిగా వారికి కనపడటం మనం చూడవచ్చు. అంటే ఆయన ఎంత ప్రభావవంతమైన వాడో ఆ విషయం చెప్పడానికి ఈ అగ్ని. ఆదికాండం 15వ అధ్యాయంలో బలి పశువును అర్పించిన తర్వాత దాన్ని ఖండముగా, అంటే 2 భాగాలుగా చేసిన తర్వాత అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు ఒక అగ్నిజ్వాల నడిమిని నడిచిపోయాను అని 18-17లో మనం చదువుతాం. ఆదికాండంలో ఒక అగ్నిజ్వాల నడిమిలో 18 కాదు 15-17 మధ్యలో నుంచి నడిచి వెళ్ళిన సందర్భాన్ని ఆదికాండం 15-17లో మనం చూస్తాం. అప్పుడు యెహోవా వెళ్ళాడు అనే భావన అబ్రహాముకు స్ఫురించటం మనం ఆ భాగంలో గమనించవచ్చు. అలాగే లేవీకాండం 9వ అధ్యాయం 24వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి అక్కడ వ్యతిరేకులైన వారిని ఏ విధంగా నశింపచేసిందో మనం చూడవచ్చు. అలాగే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనంలో కోరాహు, దాతాను, అబీరాము అని వారిని సపోర్ట్ చేసిన, అయితే బలపరిచిన వారి గుంపు మీదకి అగ్ని వచ్చి కాల్చేయటం. అంతకుముందు భూమి నెరవిడిచి కొంతమందిని మింగివేయటం, మిగిలిన కొంతమంది మీదకి అగ్ని వచ్చి వారిని కాల్చటం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడవచ్చు. మోషేతో పొదలో మాట్లాడిన సందర్భాన్ని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రస్తావిస్తూ, పొదలో మాట్లాడిన అగ్ని ఎవరో కాదు యెహోవా, లేకపోతే దేవుడు అని ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో ఏలియాతో లేక ఏలియా ఆ బలిపీఠం సిద్ధం చేసిన సందర్భంలో ఏ విధంగా అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చి దానిని దహించి వేసిందో బలి పశువు మాంసాన్ని మనం ఆ భాగంలో కూడా చూడవచ్చు. ఇవన్నీ నేను ఎందుకు వెంటనే చెబుతూ వచ్చాను అంటే, దేవుడు అగ్నిగా పోల్చబడిన సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. ఆయనే అగ్ని అని చెప్పబడుతున్న సందర్భం.
ఆయనే అగ్ని, వెలుగు, అగ్ని. పూర్వం నుంచి మన భారతదేశమే కాదు, ఇతర దేశాలు గ్రీక్ సంస్కృతిలోంచి కూడా అగ్నిని, వెలుగుని దేవుడిగా భావించారు, దేవుడిగా పూజించారు, దేవుడిగా గౌరవించారు. అందుకనే సూర్య భగవానుడు అని అని చెప్తారు, లేక సూర్యుడు కూడా దేవుడు అని చెప్తారు, వెలుగే దేవుడు అని చెప్తారు. అందుకనే ఇప్పటికీ సాయంత్రం కరెంటు బల్బు స్విచ్ అయ్యగానే లైట్ వచ్చిందనుకో, చేతులు ముద్దులాడేవాళ్ళు, నమస్కారాలు చేసుకునేవాళ్ళు, రకరకాలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకనంటే అది దేవుడు అనే భావంతో, దేవుడు అనే భావంతో. సాయంత్రం అయితే తెల్లవారేలోపు వెలుగు కలుగుతుందో లేదో అని భయపడిన కొన్ని సంస్కృతుల వాళ్ళు రాత్రిళ్ళు పెద్ద డోలు వాయిస్తూ ఉదయం కలగాలి, మా దేవుడు మళ్ళీ మాకు కనబడాలి అని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. పగలు వాళ్ళు చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే సూర్యుడు అందులో కనపడుతుంటే నీటితో పాటు దేవుణ్ణి కనుక ఒకవేళ మనం తాగేస్తామేమో అని మూఢాచారం కలిగిన పురాతన సంస్కృతుల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, దేవుడు అగ్ని అని. నాకు కొంత పరిచయం ఉండిన హిందువులు ఒక వర్గం వాళ్ళు ప్రమాణంగా భావించే, ఆర్య సంస్కృతికి సంబంధించిన వాళ్ళు ప్రమాణంగా భావించే వేదాలు, అందులో ప్రథమంగా అగ్ని దేవుడిగా ప్రకటించబడతాడు. చతుర్వేదాల్లో కూడా అగ్నియే దేవుడిగా ప్రకటించబడతాడు. కానీ ఆ అగ్ని ఎవరో చెప్పలేదు, అది ముభావంగా ముగించబడిన గ్రంథాలు అవన్నీ. అగ్నియే దేవుడు, అగ్నియే సమస్తం, అగ్నియే సర్వస్వం, అగ్నియే ఆది, అగ్నియే సృష్టికర్త, అగ్నియే పాలకుడు, అగ్నియే సర్వస్వాన్ని ముగించేవాడు, అగ్నియే తీర్పరి, అగ్నియే రక్షకుడు అని రాసుకున్నారు. కానీ ఆ అగ్ని ఎవరో వాళ్ళు చెప్పలేదు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. చదవండి హెబ్రీ పత్రిక. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మామూలు అగ్ని కాదు ఈ అగ్ని. మన దేవుడు ఎలాంటి అగ్ని అయి ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని దేవునికి ప్రాతినిధ్యం వహించింది బైబిల్లో కూడాను. అగ్ని దైవ ప్రతినిధిగా ప్రత్యక్షమైన సందర్భాలను మనం చూడగలుగుతున్నాం. మనం దేవుణ్ణి దహించు అగ్నిగా చూడం. దేవుణ్ణి ప్రచండమైన శక్తివంతుడిగా మనం చూడం. మరి ఎలా చూస్తాం, ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రేమగల దేవా, చెప్పండి, దయగల దేవా, తండ్రి, నాయన, అయ్యా, కృప, దయ, కనికరం, జాలి, ఇవే మాట్లాడుకుంటా వస్తాం. ఇది కూడా ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా బైబిల్లో దేవుడి గురించి అగ్ని అని. ఓ దహించే అగ్ని అయినా దేవా అని ప్రార్థన చేయి. ఎందుకంటే మనకు ఆ వేషం మనకు అక్కడ, ఆ పోర్షన్ మనకు వద్దు. మనకు కావాల్సిన పోర్షన్ ఏంటి సిలువ మీద? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది బాగా నచ్చింది మనకి, ఎందుకంటే అందులో మనం కూడా ఉండాలి. కాబట్టి ఆయన అదే మాట అంటుండాలి ఎప్పుడు. ఎవరి గురించి అయితే అంటున్నాడో అందులో మనం కూడా ఉండాలి. అప్పుడు ఏమైంది? క్షమాపణ పొందుకొని బయటకు వచ్చేస్తాం. కాబట్టి దేవుడు దహించు అగ్నిగా చూడం, దహించు అగ్నిగా భావించం, దహించు అగ్నిగా ఆలోచించం. ఎందుకునంటే ఎందుకు వచ్చిన కూడా దహించు అగ్ని అంటే మళ్ళీ నన్ను దహిస్తే కనుక అసలు ఆ ఫీలింగ్ కానీ ఆ భావన కానీ దేవుని విషయంలో రానీయం. మిత్రులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఈ ఒకే భావన ఏది? ప్రేమగల దేవుడు, దహించు అగ్ని. ఈ రెండు సమతుల్యతతో ఆలోచన చేయాలి దేవుణ్ణి మనం. ఎప్పుడూ దహించు అగ్నిగా ఆలోచన చేయవలసిన అవసరమూ లేదు, ఎప్పుడూ ప్రేమగలవాడిగా కూడా ఆలోచన చేయవలసిన, సమతుల్యత అంటాం, లేక సమన్వయం అని అంటాం. అదే ప్రేమగల దేవుడు రేపు తీర్పరి కూడా కదా. ఆయనే ధవళ సింహాసనం మీద తెల్లని వెండితో వెండి లాంటి మెరిసిపోతున్న ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు తీర్చేది ఆ యేసుక్రీస్తేగా.
నా తండ్రి చేత శపించబడిన వారలారా అపవాదికి మన దూతలకు నియమించబడిన నిత్య నరకానికి వెళ్ళండి అనేది కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువే కదా. మనం ఏ ప్రేమ గల దేవుడు అంటున్నాము, ఏ జాలి గల, ఏ దయగల దేవుడు అంటున్నాం, ఆ దేవుడేగా వీళ్ళందరినీ ఒకరోజు నరకానికి వెళ్ళిపోండి అని నిర్ద్వంద్వంగా నిస్సందేహంగా చెప్పగలిగింది కూడా ఆ దేవుడేగా. కానీ ఒకవైపు నుంచే చూడాలనుకుంటాం మనం, రెండు వైపులా చూడాలి. ఒకవైపే ఉన్న కాయిన్ చెల్లుద్దా? ఒకవైపు కాయిన్ బొమ్మ వరుసలు రెండు ఉంటాయి, రెండో వైపు లేకపోతే చెల్లదు కదా. అది నోటైనా రెండో వైపు ప్రింట్ లేకపోతే చెల్లదు కదా. రెండు వైపులా ఉంటేనే వాస్తవం అర్థమైద్ది, రెండు వైపులా ఉంటేనే సత్యం తెలుస్తుంది. మరి ఇలాంటి దేవుడు, అత్యున్నతుడు, మహాదేవుడు, ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం నివసించబోతున్నాం. నేడైనా, నాడైనా, రేపటి రోజైనా, ఎప్పుడైనా. దాని గురించిన ప్రస్తావన యెషయా రాసిన గ్రంథం ఇలా చెబుతుంది. 33వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుకుందాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభము ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఎవరు ఆ అగ్నితో నివసించగలరు చెబుతున్నాడు 15వ వచనంలో. ఎవరు ఆ అగ్ని అయిన దేవునితో సహవాసం చేయగలరు? ఎవరు ఆ అగ్ని అయిన దేవుని దగ్గర బ్రతకగలరు? ఎలా ఉంటే ఆ దేవునితో ఉండగలుగుతాం మనం? ఎలాంటి జీవితం, ఎలాంటి బ్రతుకు బ్రతికితే ఆ దేవుని దగ్గర ఉండగలుగుతాం మనం? అందరికీ ఇష్టమే దేవుని దగ్గర ఉండాలి అని. ఎవరికి ఇష్టం లేదు దేవుడి దగ్గర ఉండాలని? అందరికి ఇష్టమేనా, కొందరికేనా? అందరికీ ఇష్టమే. కానీ ఈజీగా జరగటం ఇంకా ఇష్టం. ఈజీగా జరిగిపోవాలి. ఈజీగా అంటే క్రమాలు ఉండకూడదు, నియమాలు ఉండకూడదు, నిబంధనలు ఉండకూడదు. నమ్మామా ఎలాగ బ్రతికినా కూడా పోయినప్పుడు తీసుకెళ్ళిపోవాలి, ఆయన దగ్గరే ఉంచాలి హ్యాపీగా. అంతా ఈజీగా. అవసరమైతే ఏమన్నా లంచం కూడా ఇచ్చుకుందాం ఎవరికి? దేవుడికి. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన దగ్గర ఉండాలంటే క్వాలిటీస్, కొన్ని లక్షణాలను చెప్తున్నాడు దేవుని వాక్యం. ఈ లక్షణాలు ఉన్నవాడు, ఈ లక్షణాలు కలిగినవాడు, ఈ లక్షణాలు పొందినవాడు మాత్రమే ఆయన దగ్గర ఉండగలుగుతాడు అని చెప్పాడు. ఆయన దగ్గర ఒక మనిషి ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండి తీరాలి అన్నాడు. ఈ లక్షణాలే గనుక మనకు లేక మనుషులకు లేకపోతే ఏమాత్రం కూడా ఆయన దగ్గర ఉండే అర్హత పొందలేరు. భక్తిహీనులకు వణుకు పుడుతుంది. ఏమని? ఎందుకు వణుకు పుడుతుంది వీళ్ళకి? మనం ఎలాగూ యోగ్యంగా లేము, భక్తిహీనంగా ఉన్నాము. మరి దహించే అగ్ని అయిన దేవుడి దగ్గర ఉండాలంటే అది మాటలు కాదు, అసామాన్యమైన దేవుడు ఆయన. మరి ఆయన దగ్గర మనం ఉండలేము కనుక ఏం కలుగుతుంది? వాళ్ళకు వణుకు పుడుతుంది. భక్తిహీనులకు వణుకు కలుగుతుంది. నిజంగా దేవుడు ఒక సంఘంలో ఉంటే అక్కడ దహించు అగ్ని, మండే మంట కూడా ఉంటుంది మిత్రులారా. ఏ సంఘంలోనైతే దేవుడు ఉంటాడో, దేవుని అగ్ని ప్రభావం ఉంటుందో ఆ సంఘంలో దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ సంఘంలో దేవుని ప్రభావవంతమైన కార్యాలు జరుగుతాయి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏ సంఘంలోనైతే దేవుడు ఉంటాడో, రెండో మాట కూడా చెప్తాను వినండి. ఏ సంఘంలోనైతే దేవుడు ఉంటాడో ఆ సంఘంలో పాపం చేసేవాళ్ళు మారనైనా మారతారు, లేదా మానేయనైనా మానేస్తారు. అర్థమవుతుందా? ఏ సంఘంలోనైతే దేవుని అగ్ని ప్రభావం ఉంటుందో ఆ సంఘంలో పాపం చేసేవాళ్ళు మారనైనా మారతారు, లేక మానేయనైనా మానేస్తారు. వింటున్నారుగా నా మాట?
ఎందుకు మానేశారు? మానేసిన వాళ్ళంతా మానేయడానికి గల కారణాలేంటి? వాళ్ళు పాపాన్ని మానలేకపోయారు కాబట్టి సంఘాన్ని మానేశారు, మందిరానికి మానేశారు. ఎందుకని వీళ్ళు ఇంకా దేవుని సన్నిధిలోనే కొనసాగుతున్న? పాపాన్ని మానేయాలనుకున్నారు, మానేశారు. మానేయాలనే ధ్యాస వాళ్ళ మనసుల్లోకి వచ్చింది కాబట్టి దహించు అగ్ని అయిన దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్నారు. మిత్రులారా, కొన్నిసార్లు కొంతమంది సంఘాన్ని విడిచిపెట్టిపోతుంటారు. దానికి గల కారణాలు పెద్దగా ఏం చెప్పలేరు వాళ్ళు. ఎందుకు మానేశారో మనకి కూడా అర్థం కాదు కొంతమంది గురించి. ఏం చెప్పినా కూడా వాళ్ళు సంఘానికి రారు, మానేస్తారు. చివరికి సమస్య ఏంట్రా బాబు అని కనుక మనం ఆలోచన చేస్తే, వాళ్ళు మండే అగ్నితో సహవాసం చేయడానికి వాళ్ళ వల్ల పడడంలా, వాళ్ళకి సాధ్యం కావట్లా. అందుకని వాళ్ళు మందిరానికి రాలేరు. మనం బ్రతిమలాడినా రారు, ఏడ్చినా రారు, తలబాదుకున్నా రారు. ఎందుకంటే నాకు ఈ మధ్యలో ఇంకో ఆశ్చర్యం వేసింది. ఎక్కడికి మానేసిన వాళ్ళు ఇంకో చోటకు కూడా పోతారు అవసరమైతే. ఇదేంట్రా బాబు, ఇక్కడ మానేసి అక్కడికి ఎందుకు పోతున్నారు? ఇక్కడ బాగుంది అక్కడ బాగుందా అంటే అక్కడే బాగోదు వాస్తవానికి. నేను ఎందుకు అంటున్నాను, సౌకర్యాలు ఇక్కడ లేకపోవచ్చు, మన దగ్గర మంచి బిల్డింగ్ కాకపోవచ్చు, ఇది మంచి సౌండ్ సిస్టమ్ లేకపోవచ్చు, మంచి ఫ్యానులు లేకపోవచ్చు, పైనుంచి మనకి ఏదో రాలి మీద పడతా ఉండొచ్చు. ఇక్కడ సౌకర్యం లేదు కదా, అనుకూలత లేదు కదా. కానీ దహించు అగ్ని అయిన దేవుని ప్రభావం మన మధ్యలో ఉంటే వీళ్ళు ఉండలేరు, ఇలాంటి వాక్యాన్ని సహించలేరు, ఇలాంటి మాటలను సహించలేరు, నేరుగా హృదయాన్ని తాకే శూలాలు భరించలేరు. కాబట్టి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. దేవుణ్ణి అయితే విడిచిపెట్టమని అనుకుంటారు కానీ అసలు వాళ్ళు దేవునితో సంబంధమే లేదు, వాళ్ళకి రాలేరు. మరి కొంతమంది నెలకు, 2 నెలలకు, 3 నెలలకు విజిట్ లాగా వస్తారు. ఏంటి అని అంటే ఉండలేక, రాలేక, ఉండను లేక, రాను లేక. కారణం దహించే అగ్ని అయిన దేవునితో సహవాసం చేయటం. అందుకనే ఈ అగ్నికి పాపులు భయక్రాంతులు అవుతున్నారు, భీతి చెందుతున్నారు, వేషధారులు వణుకుతున్నారు అని చెప్తున్నాడు. వణుకుతున్నారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రక్షాళనం జరగాలి సంఘాల్లో. ఏంటి ప్రక్షాళనం? కొంతమంది సంఘాన్ని మానేయటం సంఘానికి మేలే. కొంతమంది సంఘానికి మానేయటం సంఘానికి మేలే జరుగుతుంది, చాలా మేలు జరుగుతుంది. అక్కడ సంఘంలో దాదాపుగా ఈ 11 సంవత్సరాల్లో ఎంతమంది మానేశారో తెలుసా మీకు? 90 నుంచి 100 మంది మానేశారు. వింటున్నారా? 90 నుంచి 100 మంది మానేశారు. అది 3 దఫాలుగా జరిగింది, అంటే 3 సార్లు జరిగింది ఇలా మానేయటం. దీంట్లో ఆ 100 మందిలో 70 మందికి మనం బాప్తీసం ఇచ్చిన వాళ్ళే. అందరూ కొత్త వాళ్ళే. ఒక రకంగా మానేసిన వాళ్ళల్లో 70% నుంచి 80% వరకు కొత్త వాళ్ళే, మన ద్వారా రక్షించబడిన వాళ్ళే. అయితే ఇక్కడ మీకు విషయం చెప్తా. మానేశారు, చాలా దుఃఖం, ఆవేదన, బాధ నిండా, ఏం చేయలేని పరిస్థితి. కారణాలేమో లేవు. స్వార్థానికి కొంతమంది వాళ్ళల్లోనే సమస్య సృష్టించుకొని పెళ్లి సంబంధాల దగ్గర ఒక బ్యాచ్, తప్పుడు పనుల్లో ఇరుక్కున్న ఒక బ్యాచ్, ఇట్లా 90 నుంచి 100 మంది, నేటి వరకు 100 మంది బంద్ అయిపోయారు. ఖచ్చితంగా 100 మంది బంద్ అయిపోయారు. చాలా బాధ, చాలా ఆవేదన, చాలా దుఃఖం, చాలా కన్నీరు. అప్పుడు కొత్తగా మనకు ప్రాజెక్ట్ అయింది ఎల్లంపల్లి. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి పోయి గేట్లు తీస్తారు, తీసిన తర్వాత అది చూడొచ్చు అనుకోండి. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, గేట్లు ఎత్తారు, అంతా అయిపోయింది, మళ్ళీ బంద్ చేశారు. సరే ఇంకా ఉన్నాయేమో నీళ్ళు చూద్దామని నన్ను ఒక ఆయన తీసుకుని పోయాడు అనమాట. బంద్ చేశారు, గేట్లు ఆపేశారు. నీళ్ళు ఉన్నాయి లోపల. ఇంకా నీళ్లు పోయిన కాలువ చూస్తే క్లీన్, నీట్గా ఉందన్నమాట కాలువ. అంతకుముందు ఎలా ఉండి ఉంటుంది? చెట్లు, చెదారం, పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయి
ఆ కాలం అంతా చెత్త చెదారంతో ఉంది. నీళ్లు పోయిన తర్వాత ఎలా ఉంది తెలుసా? చీపురుతో ఊడిస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా ఉంది ఆ కాలం అంతా. అది శుభ్రం కావాలంటే కొన్ని నీళ్ళు ఏమవ్వాలి? పోవాలి. చాలా నీళ్ళు ఇంకా డ్యామ్ లోపల ఉండాలి. ఈ డ్యామ్ బద్దలవ్వకూడదంటే కొన్ని నీళ్ళు ఏమైపోవాలి? పోవాలి. పోతేనే కాలువ బాగైద్ది, పోతేనే డ్యాము పాడవదు, పోతేనే మరికొన్ని నీళ్లు లోపల స్టోర్ అయ్యే అవకాశము. ఇప్పుడు పోవటం లాభమా నష్టమా? లాభమే. దాని పాఠం దేవుడు నా దుఃఖాన్ని తొలగించాడు అనమాట. లాభమే. మన స్వార్థంతో మనం ఏమైనా చేసినట్లయితే, మన దురుద్దేశంతో మనం ఏమైనా చేసినట్లయితే మనం బాధపడాలి. మనం దురుద్దేశంతో ఏ పని చేయనప్పుడు బాధపడవలసిన అవసరం ఏముంది అని అక్కడే నాకు దేవుడు నేర్పిన పాఠం. వెంటనే తిరిగి ఇంటికి వచ్చాను. తర్వాత మామూలుగానే, కానీ కొంత బాధ ఉంది లోపల. వాళ్ళు మారి ఉంటే బాగుండేది, వాళ్ళు మార్చుకొని సంఘంలో ఉంటే బాగుండేది. బయటికి వెళ్ళిపోయారు, ఏమైపోతారో, బయటికి వెళ్ళిపోయారు, ఎంత నష్టపోతారో. సరైన వాక్యం కలిగిన సంఘాలకు వెళ్తారో లేదో, పట్టించుకునే సంఘాలకు వెళ్తారో లేదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో, భయాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా బ్రతుకుతారేమో, జీవితంలో దేవుని సన్నిధిని కోల్పోతారేమో అనే బాధ ఉంది. అయినా ఉన్నవాళ్ళు బాగుండాలి, ఉన్న సంఘానికి చెడ్డ పేరు రాకూడదు, పోవటం అనేది మంచిదే అని నాకు అర్థమైంది. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం దేవుని వాక్యంతోనే సమన్వయపరుచుకోవాలి విషయాన్ని. దేవుని వాక్యంతోనే సమన్వయపరుచుకోవాలి విషయాన్ని. ఆత్మానుసారులు, ఆత్మీయులు, సంఘాన్ని ప్రేమించే వాళ్ళు, బాధ్యత తీసుకునే వాళ్ళు మానేస్తే మనం బాధపడాలి, భయపడాలి. శరీరానుసారులు సంఘాన్ని విడిచిపెడితే బాధపడవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరం కూడా మనకు లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు శరీరానుసారులే, వీళ్ళు ఆత్మీయులు కాదు, ఆత్మానుసారులు. 13వ అధ్యాయం మనం భక్తిహీనులకు వణుకు పుట్టింది, దిగులు పడుతూ కాకపోయినా యథా కలిగిన వారే మిత్రులారా. ఒక మాట అది మన స్వార్థం కోసం, మనకు నచ్చి, మనకంటే పాస్టర్ ఏంటి అనేది ఉండకూడదు. నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే ఆత్మీయుడు, నన్ను నడిపిస్తే నాకే మంచిది కదా. బాగా తెలిసిన వాడు కానీ కింద శవంగా మారిపోయేది అప్పుడు. కనుక పైకి అనుకునే బ్యాచ్ ఇది. సియోన్లో వేషధారులు భక్తుల్లాగా నటించారు. మొదటి పాయింట్లో వేషధారులు అని పిలువబడుతున్నారు. ఎందుకని? మేకప్లు కాలిపోతే ఒరిజినల్ కనపడిద్ది. చేయకపోయినా చేసినట్లు నటించి ప్రేమించ బ్రతుకుతూ ఆత్మీయ, ఇవన్నీ ఒకరోజు వేషధారులు. వేషధారులు ఉన్నారా? మేము ఉన్నామని ఎవరు అనర్లే. నేను విషయంలోనైనా మనం వేషధారణగా మొత్తం ఆ సమయంలో సిగ్గు వలన వచ్చు లాభమును ఉపేక్షించు, వలన వచ్చే లాభాన్ని మా నిర్బంధం వలన వచ్చే లాభం అక్కర్లేదు. అంటే జబర్దస్త్గా తీసుకునే లాభం ఏంటి చెప్పండి?
జబర్దస్త్గా తీసుకునే లాభాలు ఎక్కడ ఉంటాయి? మీరు మాట్లాడాలి. టైం లాభాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ముక్కుబిండి వసూలు చేసే మీకు తెలుసు కానీ మాట్లాడరు. అదే అయితేనే 5 రూపాయలు అయితేనే 6 అయితేనే 10 అయితేనే 2.5 అయితేనే ₹1.5 అయితేనే అయితే ఇస్తా, లేకపోతే ఇస్తుందా లేదా నిర్బంధం ఉంది కదండి. మేము ఒక్కడమే ₹3 ₹4 వసూలు చేసామా? లోకమంతా అదే నడుస్తుంది. అది లోకము, మీరే అన్నారుగా లోకమంతా అని. అది లోకము అని అంటున్నాను నేను కూడా. అది నిర్బంధమే, నిర్బంధపు వసూలే. అది నిలబెట్టి వసూలు చేయటమే. అది దహించు అగ్ని అయిన దేవుడితో సహవాసం చేసేవాడు ఇలా ఉండడు అన్నాడు. ఎలా ఉండడు? చెప్పట్లా, మీరేం చెప్పట్లా. నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షిస్తాడు, అపేక్షించడు. అంటే కోరుకోడు, వదిలిపెట్టేస్తాడు. నిర్బంధం నాకు అక్కర్లేదు, నిర్బంధం నాకు అక్కర్లేదు. పెళ్లి సంబంధం ఎందుకు చెడిపోయింది? వాళ్ళు 6 అన్నారు, మేము 8 అన్నాం. ఏంటి ఈ లక్షలు? వాళ్ళు 6 అన్నారు, మేమేమో 8 అన్నాం. వాళ్ళు 12 అన్నారు, మేమేమో 15 అన్నాం. అందుకని పెళ్లి సంబంధం ఏమైపోయింది? బద్దలైపోయింది. ఇంకా చెడిపోవటం ఏంటి? ముక్కలైపోయింది. చెడిపోయిందని రిపేర్ చేయొచ్చు. ఇక ఇది ముక్కలైపోయిందని నేను రిపేర్ చేస్తాం. ఇది కాదు. ఎక్కడ నువ్వు నిర్బంధం చేసావు? దేవునితో జీవించేవాళ్ళు, దేవుడితో బ్రతికేవాళ్ళు నిర్బంధపు లాభాలను ఉపేక్షిస్తారు, అపేక్షించరు. మిత్రుల వదిలిపెట్టేస్తారు. నిర్బంధపు లాభాలు మాకు అక్కర్లేదు, మాకు వచ్చేదే మాకు కావాలి అనుకుంటారు. మాటికి ఈ వరకట్నం గురించి తీసుకొస్తున్నాలే అప్పుడప్పుడు బాగానే. నేను ఎన్నిసార్లు తీసుకొస్తే మాత్రం ఎంతమంది దానికి రిలీజ్ అయ్యారు? నేను ఎన్నిసార్లు తీసుకొస్తే మాత్రం ఎంతమంది నేను వరకట్నం ₹1 తీసుకోకుండా వాళ్ళు ఇస్తానన్నా కూడా వద్దని పెళ్లి చేసుకుంటా అనగలిగిన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు గిచ్చుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. నువ్వు ఓకేనా, నువ్వు ఓకేనా అనుకుంటున్నారు. నువ్వు ఓకేనా, మరి నువ్వేంటి అనుకుంటున్నారు. అంటే ఇలాంటి ఆలోచన మనకు రావాలా? ఇలాంటి ఆలోచన రావాలా? నేను ఊకూకి చెప్తా ఉంటే ఎందుకు అంటే నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి. ఇంకొకళ్ళని చెప్పమని, ఇంకో పాస్టర్ని చెప్పమని. ఏమో చెప్తా, చెంచా కూడా తెచ్చుకోలేదని చెప్పనా? ఎందుకు చెప్తా? నేను తెచ్చుకోలేదు కాబట్టి చెప్తా. కొన్ని వేల మంది చూస్తారు. బహుశా ఇది మా అత్తగారి వైపు వాళ్ళు కూడా లైవ్లో చూస్తే చూడొచ్చు. ఇప్పుడు ఈ మాట అబద్ధమైతే వాళ్ళు చూశారనుకో, రేపు పంచాయతీ అంటారు. ఎందుకు ఈ మాట అంటావా మమ్మల్ని, మేము అది ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ ముందన్నా కూడా పంచాయతీ లేదు, ఏం లేదు, తలంచుకొని పోతారు. లేకపోతే లోపల బాధపడతాయి. మేము ఇస్తానన్నా కూడా నువ్వే వద్దని లైవ్లో చెప్తావా మా బతుకుని? మీ బతుకుని చెప్పట్లేదు, నేను నా గురించి చెప్పుకుంటున్నా. వాళ్ళు ఇస్తానన్నారులే, నేనే వద్దన్నా. ఈ మాట నేను ఎందుకు చెప్పగలుగుతున్నా? ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా? నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. నిర్బంధం కాదు, నిర్బంధం లేకుండానైనా నాకు అక్కర్లేదన్నాను నేను. గిఫ్ట్గా అని నేర్పారు నాకు. పక్కన ఆత్మీయులు ఉంటారుగా, గిఫ్ట్ పోనీ అడిగితే తప్పు, కానీ ఇస్తే తీసుకుంటే తప్పేంటి? రెండు చేతులు కలిస్తేనే ఇక చప్పట్లు జరిగేది. వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకో అని నేను చేయి ఆపాల్సిందేగా. ఇద్దరం కలిస్తేనే ఇక జరగాల్సిందే. చాలామంది అన్న నేనేం అడగలేదు, వాళ్ళే ఇచ్చారు, ఇచ్చిందే తీసుకున్నా తప్ప ఇంకెక్కువ కావాలని మేము అడగలేదు. అబ్బా నువ్వు మంచోడు అనాలి. ఇప్పుడు నేను వద్దు అని అనలేదే. నీ మీద ఎంత ఎక్కువ కట్నం ఇస్తే అంత నమ్మకం లేదనమాట ఈ అబ్బాయి మీద. అంత నమ్మకం లేదు, అందుకని వీడు సరిగ్గా చూసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. అమ్మాయిని మంచిగా చూసుకోరాని. నువ్వు అపనమ్మకస్తుడు కాబట్టి ఎక్కువ కట్నం ఇస్తున్నావు. హలో, అపనమ్మకం నీకు బతకటం చేత కాదు కాబట్టి నీకు ఎక్కువ కట్నం ఇస్తున్నారు, కట్నం డబ్బులు ఇస్తున్నారు.
నీకు బతుకటం తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, నువ్వు చేతగానోడు పని. రోషన్ తెచ్చుకుంటారా బాబు ఈ మాటలని. హే నేను బతకగలిగిన వాడిని, నేను తీసుకోను అని రోషన్ తెచ్చుకోండి ఎవరన్నా. బతకటం చేత కాదు, ఇప్పుడు బికారైతుడు, ఈయన డబ్బులు ఇకపోతే పెళ్ళైన తర్వాత పనికిరానోడు అవుతాడు ఈడు, కాబట్టి ఈ డబ్బులతో బిజినెస్ లేకపోతే పొలమో స్థలమో ఏదో కొనుక్కొని బతుకుతాడు, బతకని అని ఇస్తున్నారు. లేకపోతే నువ్వు బ్రతకలేవా? వాళ్ళు ఆ డబ్బులు ఇకపోతే నువ్వు బ్రతకలేవా? చేత కాదా? వాళ్ళే ఆ డబ్బులు ఇకపోతే సన్నాసి అయిపోతావా? ఉరకట్నం తీసుకోకపోతే సన్నాసిపై చచ్చిపోతావా? అవునయ్యా, అయ్యే డబ్బులు లేకపోతే సన్నాసిగా మిగిలిపోతా, అయ్యే డబ్బులు లేకపోతే నేను చేతగానోడిగా మిగిలిపోతా. అందుకని నిర్బంధంతో ఎలా వసూలు చేశాం? 10 లక్షలు ఇస్తేనే మీ అమ్మాయిని చేసుకుంటాం, ఈ పెళ్లి జరుగుతుంది అని నిర్బంధం చేస్తారన్నమాట. నిజంగా దేవుని బిడ్డ నిర్బంధంతో వచ్చే లాభాన్ని స్వీకరించడు. జీవము గల దేవునితో, ఇది రెండవ సందర్భం కదా, జీవము గల దేవుడు లేకపోతే దహించు అగ్ని అయిన దేవునితో సహవాసం చేసేవాడు అలా ఉండడు. డబ్బు విషయంలో న్యాయంగా ఉంటాడు, డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాడు. దేవునికి బదులు దేన్ని యజమానిగా చేసుకోవడం. విశ్వాసులం కదా మనం, దేవుని పిల్లలం కదా, దేవునికి బదులుగా వేరే దేనిని మనం దేవుడిగా స్వీకరిస్తూ ఉంటాం. చాలాసార్లు సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవునికి బదులుగా సాతానుని దేవుడిగా స్వీకరిస్తాం అనే భావన, అది తప్పు. మనిషి ఈ భూమి మీద దేవునికి బదులుగా దేవుడిగా ఎవరిని స్వీకరిస్తాడో తెలుసా? డబ్బుల్ని. డబ్బులను ప్రేమించినంతగా ఈ భూమి మీద మనిషి మరి దేనిని ప్రేమించలేడు, ఆఖరికి భార్య పిల్లలను కూడా. వింటున్నారా? డబ్బు కంటే ఉన్నతంగా మనిషి దేనిని దేవుడిగా, దేవుని కంటే దేవుడిగా మరొక దానిని మనిషి కలిగి ఉన్నాడంటే అది ఖచ్చితంగా డబ్బే. మరో దేవుడుగా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. ఇక్కడ దేవుణ్ణి సాతానుని, దేవుణ్ణి విగ్రహాన్ని, దేవుణ్ణి భార్యను అని పోలిక చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? దేవుణ్ణి సిరిని అన్నాడు. దేవుడు ఆస్తి, లేకపోతే దేవుడు డబ్బులు, దేవుడు ధనం. నీకు ధనం కావాలా, దేవుడు కావాలా, ఏం కావాలి? రెండిట్లో ఒకటి చూడరండి. ఫస్ట్ ధనం తీసుకొని వచ్చాక దేవుడి దగ్గరకు వస్తాలే అంటాడు తెలివిగా. ఈ రెండిట్లో ఏది కావాలంటే ఫస్ట్ ధనం. అవి తీసుకొని ఇటు వస్తా బ్రదర్, ఇటు వస్తే అవి రావు కదా. దేవుడికి ముందే తెలుసు కాబట్టి దేవుడి కంటే ప్రథమ స్థానం ఈ భూమి మీద మనుషులు దేనికి ఇస్తారంటే డబ్బులకి ఇస్తారు, ఆస్తులకి ఇస్తారు, అంతస్తులకి ఇస్తారు, స్థాయిలకి ఇస్తారు. అందుకనే అంటుంది దేవుని వాక్యం, సాతానుణ్ణి మనం దేవుడిగా అంగీకరించం, ప్రేమించం. విశ్వాసి సాతానికి మొక్కడు, సాతానుని ఆరాధించడు. కానీ ఖచ్చితంగా డబ్బుని దేవుడిగా, విగ్రహారాధన ప్రత్యేకంగా క్రైస్తవుడు పోయి ఇప్పుడు వినాయక విగ్రహాలు పెట్టారు, వాటికి నమస్కారం చేయడు. ధనాపేక్ష అయిన విగ్రహారాధన కొలస్సి 3:5 ఏంటంటే అది ఎలాంటిదంటే అది ధనాపేక్ష అయిన విగ్రహారాధన. నువ్వు ఆ విగ్రహానికి మొక్కు, కానీ ధనాపేక్ష డబ్బులు అవసరమే, డబ్బులు సంపాదించడం అవసరమే, డబ్బులు సంపాదించడం మంచిదే, పని చేసుకోవటం మంచిదే, ఉద్యోగం చేసుకోవటం మంచిదే, సంపాదించాలి. ఎలా సంపాదించాలి? బాగానే సంపాదించాలి, తప్పు కాదు. కానీ డబ్బే సమస్తంగా భావించడమే తప్పు. డబ్బు కోసం దేవుణ్ణి పణంగా పెట్టడం తప్పు, డబ్బు కోసం దేవుణ్ణి బలి చేయటం తప్పు, డబ్బు కోసం దేవుణ్ణి పక్కన పెట్టడం తప్పు, డబ్బు కోసం దేవుణ్ణి తిరస్కరించడం తప్పు, డబ్బు కోసం దేవుణ్ణి అగౌరవపరచడం తప్పు, డబ్బుల కోసం సమస్తం డబ్బులేనుకోవటం తప్పు. అందుకే అన్నాడుగా ఈ భాగంలో,
అందుకే అంటున్నాడుగా ఈ పాఠంలో ఏమంటాడు? నిర్బంధం వలన వచ్చే లాభం అని అన్నాడు. ఒకసారి 15వ కీర్తన చూద్దాం. చూడండి, దేవునితో నివసించేవాడు గుణలక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు అని మీద నిందమాపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకి ఈయడు. నిరపరాధిని చంపుటకి లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎనడును కదల్చబడడు అని అన్నాడు. లంచం పుచ్చుకుంటాడన్నాడా, పుచ్చుకోడన్నాడా? వడ్డీకి ఇస్తాడన్నాడా, వడ్డీకి ఇయ్యడన్నాడా? ఇయ్యడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఎందుకు విచిత్రంగా చూస్తున్నారేంటి నన్ను? ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి నన్ను? అదొక విధానాన్ని ఎంచుకున్నాము మనం. మనకు నచ్చిన విధానాన్ని ఎంచుకొని మనకు మనమే సమర్థించుకొని వాక్యం దాన్ని అంగీకరిస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటా తీసుకొచ్చి బలవంతంగా వాక్యాన్ని దాంట్లోకి మన ఇష్టంలోకి గుంజి మన ఇష్టంలోకి తీసుకొచ్చి ఇదిగో వాక్యంలో ఉందిగా తప్పేంది అనే భావంతో ఉండేవాళ్ళు ఉన్నారు. అది నిర్బంధమే అన్నాను కదా నేను. వడ్డీ వ్యాపారం నిర్బంధం. అసలు దేవుడితో సహవాసం చేసేవాడు అబద్ధమాడు, లంచం పుచ్చుకోడు, నిరపరాధిని చంపడానికై లంచం ఇవ్వడు, తన ద్రవ్యమును ఎవరు చెప్పట్లా, నచ్చలేదు ఇది, తన ద్రవ్యమును వడ్డీకి. నేను దీన్ని కొంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమేమి చెప్పాడమ్మా అక్కడ చూడండి. అబద్ధమాడు, లంచం పుచ్చుకోడు, నిరపరాధిని చంపడానికి చేతులు చాపడు, ద్రవ్యాన్ని వడ్డీకి. అంటే హత్య చేసిన వాడు, లంచం పుచ్చుకున్నవాడు, కొండెములాడేవాడు, వడ్డీకి ఇచ్చినవాడు, వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈక్వల్ ఒకటే. అంటే హత్య చేసిన వాడితో ఎవడు సమానమైపోయాడు? వడ్డీ వ్యాపారం చేసేవాడు సమానమైపోయాడు. దేవుడు వీళ్ళందరూ ఒక లైన్లో పెట్టాడు కదా. అక్కడ ఏమేమి ఉన్నాయి చదవండి. 3వ వచనంలోంచి, కొండెములాడడు, కీడు చేయడు, నిందమోపడు, ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని మంచివాళ్ళని నష్టపరచడానికే లంచం పుచ్చుకోడు. ఈ 6 లక్షణాలు, 6 ప్రత్యేక లక్షణాలు. 7వది కూడా ఉంది. అది 7వది ఏంటంటే చెడ్డవాడిని ప్రేమించడు. మధ్యలో దాన్ని వదిలేసాను నేను. చెడ్డవాడిని ప్రేమించడు. ఈ 7 ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ 7 ఒక లైన్లో ఉంటే వాళ్ళల్లో ఒకటి వడ్డీ వ్యాపారం ఉన్నాడు. వడ్డీ వ్యాపారం చేసేవాడు ఉన్నాడు. మనం ఏమంటాం, మనం ఇంక మనం మేలు చేసాం. సహజంగా వడ్డీకి ఇచ్చినట్టు నాకు చెప్పి నాతో మాట్లాడిందండి, చూడయ్యా మనం సాయం చేసినాం, సాయం చేసినందుకు మనకు కొంత వడ్డీగా కొన్ని డబ్బులు ఇచ్చారు. తప్పేంటి? రాజ్యాంగం కూడా ఒప్పుకుంటుందిగా వడ్డీ వ్యాపారం చేయటం. లైసెన్స్ తీసుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు మనం ఎందుకు? అది లోకమే అని చెప్పాను నేను. లోకం అంతా నడుస్తుంది కదంటే అది లోకమే. నిర్బంధం దీన్ని ఇంకొంచెం వివరంగా మాట్లాడాలి అని అంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. దీని గురించిన ఏమంటారు దాన్ని, కొంత వెసులుబాటు ఏదైనా ఉందేమోనని ఎప్పుడైనా మళ్ళీ మనం మాట్లాడుకుందాం దీని విషయంలో. మన సందర్భం అది కాదు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. 3వ అర్హత. మొదటి అర్హత వేషధారణ వదిలిపెట్టుకున్న వాళ్ళు. 2వ అర్హత నిర్బంధం వల్ల వచ్చే డబ్బుని వదిలిపెట్టుకున్న వాళ్ళు. 3వ అర్హత ఏంటి అని అంటే 15వ వచనంలోనే హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకునేవాడు అని అన్నాడు. హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకోవటం అన్నాడు.
అంటే చెవులు మూసుకొని తిరగమని కాదు దాని అర్థం. చెవులు మూసుకొని తిరగమని కాదు. మాటలతో హత్య, మాటలతో హత్య, మాటలతో గాయపరచటం. ఈ మాటలతో గాయపరిచే వాళ్ళు బడాయిగా మళ్ళీ ఏం మాట్లాడతారంటే, నేను ఏదున్నా ముఖం మీదే అంటాను, ముఖం ముందే అంటాను, నువ్వు అంటావు రైతే, వాళ్ళు ఎంత గాయపడ్డారో తెలుసా, అట్లా అని నీ అహాన్ని చల్లార్చుకుంటావు అనమాట. నువ్వు తప్పుని తప్పని చెప్పటం తప్పు కాదు, కానీ ఆ తప్పుని వాళ్ళు తప్పు అని ఒప్పుకునేలాగా చెప్పటం ఒప్పు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేసావనుకోండి, దొంగ అని చెప్పాను అనుకో, అరే నేను దొంగ, నేను ఒప్పుకుంటాడా వాడు? నువ్వు దొంగతనం చేయటం వల్ల ఎవరు నష్టపోయారో, ఆ తర్వాత నీకు వచ్చిన నష్టం ఏంటి, ఇది దైవ చిత్తానికి ఎంత విరుద్ధమైంది, అతన్ని ఒప్పించగలిగేలాగా చెప్పగలిగితే అది నీ యథార్థత అంటాం. హృదయం గాయపడేలాగా మాట్లాడి నేను ఏదైనా ఇట్లే మాట్లాడతానంటే నీకు అందరూ దూరం అయిపోతారు. అది ఒప్పించాలి. మనం ఏదైనా చెప్తున్నాము అని అంటే ఎదుటి వ్యక్తికి అతన్ని ఒప్పించాలి, ఒప్పించేలాగా చెప్పాలి. నీకు ఒప్పించడం చేత కాకపోతే మొత్తానికి మానేయాలి, నువ్వు చెప్పటమే మానేయాలి. ఇది ఎక్కడైనా మిత్రులారా, భార్య భర్తతోనైనా, భర్త భార్యతోనైనా, కుటుంబీకులైనా, బయట వ్యక్తులైనా, యజమాని దగ్గర పనివాళ్ళైనా, పనివాడితో యజమానుడైనా, ఒప్పించే తత్వం లేకపోతే చెబితే మనం చెప్పిన మాటే ఫస్ట్ వారికి విరోధం అయింది. మనం ఒప్పించే సామర్థ్యం మనలో లేదనుకోండి, మనం అన్న మాట వాళ్ళకి విరోధం అయింది. నన్ను అంటావా అంటారు, నాకు చెప్తావా అంటారు, చెప్పినట్టు ఉండదు అన్నట్టు ఉంటుంది. నన్ను అంత మాట అంటావా అంటారు, నా మీద నువ్వు నిందేస్తావా అంటారు. ఒకవేళ ఒప్పించేలాగా చెప్పేమే అనుకోండి, ఒప్పించేలాగా మనం మాట్లాడేమే అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఒప్పించేలాగా మాట్లాడగలగాలి. అది మనం లేకపోతే మాటలతోనే గాయపరచడం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి కలిగిన యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము నిరూపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా మానడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని చెప్పుకొని చుండిరి. వాళ్ళు చెప్పే మాటలు మనం వినకుండా మనం అడ్డం మాట్లాడదాం రండి, వాళ్ళు చెప్పిన మాటల్లో నుంచే మనం పట్టుకొని మాటలతో వారిని ఏం చేద్దామంటున్నారు? కొట్టుదము రండి. ఎంత దుర్మార్గం! మాటలతో కొడతారా? బోధకుడు బోధించేది వినరా? బోధకుని మాటను స్వీకరించరా? యాజకుని మాటను, ప్రవక్తన మాటను వాళ్ళు స్వీకరించరా? స్వీకరించడానికి, అంగీకరించడానికి బదులుగా ఏం చేస్తారంటున్నారు? మేము కొడతాం, మాటలతో కొడతాం, మాటలతో తిడతాం అంటున్నారు. ఎంత దారుణం ఆలోచన చేశారా? ఎంత దుర్మార్గం ఆలోచన చేశారా? కాబట్టి మిత్రులారా, దేవుని సత్యవాక్యం మన ఎదుట ప్రత్యక్షపరచబడ్డప్పుడు దానిని మనం అంగీకరించే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, కత్తిపోటు వంటి మాటలను కలవు. కొన్ని మాటలు ఎలా ఉంటాయంట? కత్తితో పొడిచినట్టుగా ఉంటాయంట. అదే అన్నాను, కత్తితో పొడిచినట్టుగా. ఎదుట ఒప్పించాలి, ఎదుటివాడు ఒప్పుకునేలాగా మాట్లాడాలి. నేను చాలాసార్లు అంటాను ఈ మాట, నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దాన్ని కాదనే వాళ్ళు నేనేం చెప్తాను అంటే, నా ఆలోచనే సరైందని నేను అనటం లేదు. నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, నేను ఆ నిర్ణయంలో ఉన్నాను, అది కాదు అని వట్టి మాటలతో చెప్పి నువ్వు రా అని బలవంతంగా నన్ను గుంజుకుపోవద్దు. ఎలా చేయాలి? నన్ను ఒప్పించి, నా నిర్ణయం తప్పని నన్ను ఒప్పించి నువ్వు తీసుకెళ్ళు. నేను ఆ ఇంటికి రాను అన్నా, లేదా ఆ స్థలానికి రాను అన్నా, ఆ పొలానికి రాను అన్నాను. అప్పుడు నువ్వేమనాలి? నువ్వు రాకపోతే కుదరదు, నేను తల కోసుకుంటా, ఏలు కోసుకుంటా, ఇవి కాదు కావాల్సింది. అప్పుడు నువ్వేం చెప్పాలి? నాకు రావాల్సిన అవసరత ఏంటో నన్ను ఒప్పించు. నువ్వు దాని ప్రాముఖ్యత ఏంటో ఒప్పించు. నా నిర్ణయంలో ఉన్న లోపాలను నువ్వు ఎత్తి చెప్పి నన్ను ఒప్పించు.
అదేగా చేయాల్సింది. నన్ను ఒప్పిస్తే నాకు వేరే గత్యంతరం ఉండదు కదా. నేను మొండికేస్తే మూర్ఖుండి అవుతా. అప్పుడు బాగా అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. నేను మొండికేస్తే అప్పుడు మూర్ఖుండి అవుతా. అప్పుడు ఏం చేయాలి? నా ఎదుటి వ్యక్తి నా నిర్ణయం తప్పు, అది ఎలా తప్పు హేతుబద్ధంగా నాకు చెప్పినప్పుడు నేను ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోకపోతే మూర్ఖుండని నేనే చెప్తున్నాగా. ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు అనుకోండి, నేను ఒక నిర్ణయం చేశాను, వచ్చి ఏం చెప్పాలి? అంకుల్ అది కాదు, ఇది తప్పు. తప్పు, నీ తప్పు తప్పు అనకూడదు. ఏం చెప్పాలి? ఎందుకు తప్పు నాకు చెప్పాలి. ఆ రీజన్ నాకు చెప్పినప్పుడు అప్పుడు నేనేం చేస్తా? ఆ రీజన్ కరెక్ట్ అయినప్పుడు నేను చచ్చినట్టు ఒప్పుకోకపోతే మూర్ఖుండి అంటున్నా కదా నేనే. నన్ను ఒప్పించాలి, ఆ దిశలోకి నన్ను తీసుకొని పోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నా, మన ఇంట్లోనైనా వ్యక్తులతోనైనా వ్యవస్థతోనైనా మనం మాట్లాడేటప్పుడు ఒప్పించడం నేర్చుకోవాలి. మన పిల్లలకి ఈరోజు మనం ఒప్పించే పద్ధతిని మనం నేర్చుకొని వాళ్ళకి నేర్పించాలి. ఇది చెయ్యరా అంటాం, ఎందుకు చెయ్యాలో ఒప్పించు. పలానా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాం, పోలే అబ్బాయిని పెళ్లి చేసుకోండి, ఎందుకో ఒప్పించు. దాంట్లో లాభ నష్టాలు అవి సత్యాసత్యాలు అయితేనే చెప్పు. అబద్ధం చెప్పి మూర్ఖంగా మొండిగా వాదిస్తే అప్పుడు ఏమైందంటే మనం ఇంకా మన పిల్లలకి విరోధులుగా మారిపోతాం. ఒప్పించడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఒప్పించడం చేత కాకపోతే నేరం వేసిన వాళ్ళగా అయిపోతాం, మనం నేరస్తులం అయిపోతాం. నిందించినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ మాటలు ఎలా మారిపోతే కత్తిపోటు వంటి మాటలు. మళ్ళీ చెప్తున్నాను వినండి, నేను ఏదైనా ముఖం ముందే మాట్లాడతా, ఏదైనా యథార్థంగా మాట్లాడతా అనే వాళ్ళారా గుర్తుపెట్టుకోండి. ముఖం ముందు మాట్లాడుతున్నావు సరే, కానీ ఒప్పించేలాగా మాట్లాడకపోతే నీ మాట కత్తిపోటు వంటి మాట అవుద్ది. నీ మాటే ఒక బాకైద్ది, నీ మాటే ఒక కత్తి అయి గుచ్చుకుంటుంది వాళ్ళకి. మనం అనుకుంటే యథార్థంగా మాట్లాడినా నేను ఇంతే అనుకుంటాం, తప్పది. యథార్థత అయితే ఉండొచ్చు, కానీ ఒప్పించలేని యథార్థత ఉపయోగం ఏముందా? అదేం ఉపయోగం? ఆ మనిషి నీకు దూరం అయింది, ఆ మనిషి నీకు దూరం అయిపోతాడు. దూరం అయ్యే యథార్థత అది ఒక యథార్థత అయినప్పుడు చెప్పండి. సంయమనంతో నెమ్మది కలిగి ఒప్పించే రీతిలో చెప్పాలి. దొంగ, నువ్వు దొంగ అన్నదానికి అట్టెందుకు అన్న, నేను యథార్థవంతుడు కాబట్టి నువ్వు దొంగ అని నేను అన్నాను, ఆడు ఒప్పుకుంటాడా? నువ్వు దొంగ అంటాడు, మీ నాయన దొంగ అంటాడు, మీ అమ్మ అంటాడు, మీ తాత అంటాడు. ఆడు అని ఒప్పించిన తీరుని బట్టి ఆడేమంటాడు? నేను దొంగని ప్రభువా అని ఏడుస్తుడు. అవసరమైతే మోకాళ్ళు వేసి నేను దొంగని ఎంత తప్పు చేసినా తల బాదుకుంటాడు. ఆడు ఒప్పించే స్థితిలో మనం ఒప్పిస్తే తల బాదుకుంటాడు, అంగీకరిస్తాడు. ఇది మనం నేర్చుకోవాలి మిత్రులారా, ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోగలగాలి దేవుని పిల్లలుగా. ఇది చాలా విలువైన విషయంగా నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 18:21లో జీవ మరణములు నాలుక వశం అని అన్నాడు. మరణం లేకపోతే ఇక్కడ ఏమంటాడంటే హత్య అనే వినబడకుండా మాటలతోనే మనిషిని చంపేస్తాం. కత్తిపోటు మాట అన్నాగా, అది కత్తిపోటు వంటి మాట. నాలుక వశంలో ఉన్నాయి జీవమరణాలు. నాలుకను భద్రం చేసుకుని వాడు తన ప్రాణమును కాపాడుకును. 21:23 సామెతలు 21:23 నాలుకను కాపాడుకో. ఏది పడితే అది అనకుండా ఉండటానికి. యోబు గ్రంథం 5:21 నోటి మాటల వలన 5:21 నోటి మాటల వలన కలుగు నొప్పి అనే మాటను చూస్తాం. చేతి దెబ్బలు, కర్ర దెబ్బలు, బెల్ట్ దెబ్బలు కాదంట ఇవి. ఏం దెబ్బలు? దేని వలన కలిగే నొప్పి? ఇది నోటి మాట వలన కలిగే నొప్పి, మనస్సుకు కలిగే నొప్పి అది. అందుకని మన మాట జాగ్రత్తగా ఉండాలి. నొప్పించక ఒప్పించువాడు జ్ఞానవంతుడు. నొప్పించక ఒప్పించాలి. ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. ఖచ్చితంగా ఎదుటోళ్ళు ఒప్పుకొని తీరుతారు. ఒప్పుకోకపోతే వాడు మూర్ఖుడు, అది మనకు అర్థమైపోతుంది కదా, వదిలిపెట్టేస్తాం. లేదు నేను దీంట్లోనే ఉన్నాను అనుకో, నీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు, వదిలేస్తాం. అప్పుడు అది మొదట నొప్పించక ఒప్పించాలి. ఈ స్ట్రాటజీని మనం ఖచ్చితంగా నేర్చుకో. ఇప్పుడు పిల్లలైనా ఎవరి బిడ్డలైనా తల్లిదండ్రులు ఒప్పించడం నేర్చుకోవాలి. లాభ నష్టాలు చెప్పాలి, మంచి చెడులు చెప్పాలి, వివరం చెప్పాలి. మీరు ఒప్పుకోవట్లా, మీరు మంచోడు కాదు అనకూడదు. మొదటే నీవు ఒప్పించడం చేత కాలేదు కాబట్టి ఒప్పించడం నేర్చుకోవాలి. చాలామంది ఇలా అంటారంట, నాలుకని కత్తిని పదును పెట్టేవాళ్ళని చూశారు, కానీ నాలుకని పదును పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ముందే ఊహించుకుంటే ఏమనాలి? కీర్తనలు 64:3 చూడండి.
ఏమనాలి, ఏం చెప్పాలి, పదును పెడతారంట, నాలుకలు పదును పెడుదురు అన్నాడు. కనుక హత్య అనే మాట ద్రోహి అని అంటే చాలు అని అన్నాడు. హత్య చేసిన వాడితో సమానం అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. నరకాగ్నికి లోనవుతాం అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మాటే మనల్ని హంతకులుగా మార్చేస్తుందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి అనే మాటని జ్ఞాపకం చేస్తాను. 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. దీంట్లో మరొక మాట చెప్తా. 3వ సందర్భంలో హత్య అనే మాట. నేరారోపణలు అంటే చాలామందికి ఇష్టం. ముచ్చట్లు అంటే ఎంతమందికి ఇష్టం? ముచ్చట్లు అంటే హయ్యెస్ట్ మీరు మీ లైఫ్లో ఎక్కువ టైం ముచ్చట పెట్టుకున్న ఎన్ని గంటలు పెట్టుకుని ఉంటారు? 5 గంటల కంటిన్యూగా 5 గంటల కంటిన్యూగా పెట్టుకోలేదా? దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఓ 10 మంది అన్న 5 గంటలు ముచ్చట పెట్టుకుని ఉండాలి. ఓ 10 మంది అన్న 5 గంటలు ముచ్చట పెట్టుకుని ఉండాలి. 5 గంటలు కంటిన్యూ, 5 గంటలు. మధ్యలో అవసరమైతే తింటూ ఉంటారు, తినుకుంటే 1-2 సార్లు టాయిలెట్కి అలాగ వెళ్ళొస్తారు. కానీ ముచ్చట మాత్రం 5 గంటలు, 24 గంటలు, 5 గంటలు, 5 గంటలు ఎక్కువ అయ్యి ఉండాలి. కొంతమంది చెప్పుకుంటారు, తెల్లారులు మాట్లాడుకున్నావయ్యా మేము. నాతోనే చెప్పారు. తెల్లవారులు ఏం మాట్లాడగలరు మీరు? ఏ విషయాలు మాట్లాడగలరు? సంఘంలో ఉన్న వాళ్ళ జీవితాలు మొత్తం చెప్పుకుంటారు. అంతకుమించి ఏముంది? వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందని చెప్పుకోవటం, అంతకుమించి ఏముంది? ఇదే ఈ మాటలే చెవికి రాకుండా చూసుకోవాలి. ఈ విషయాల గురించి వినకుండా చూసుకోవాలి. చాలామంది దురద చెవులు గలవారు అంటారు వీళ్ళని. ముచ్చటకి ప్రాణం ఇస్తారు. ఎన్ని గంటలైన ముచ్చట్లో కాలం గడుపుతారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇంకోళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కోసం బతుకుతారు. వీళ్ళు బతుకులంతా అట్లనే ఉంటాయి. అది మంచిది కాదు. ముచ్చటకి చెవినియ్యకండి. ముచ్చటతో కాలం గడపకండి. వీళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయి, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఇది మంచిది కాదు. ఇది పాపము. నీ హృదయాన్ని కల్మషం చేసుకోవటానికి ఈ ముచ్చటే కారణమవుతుంది. ఇక మీ ఇష్టం. 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. ఇది లాస్ట్ విషయం. 4వ అర్హత, దహించు అగ్ని అయిన దేవుడితో బ్రతకడానికి 15వ వచనంలో చెడును చూడకుండా కన్నులు మూసుకునేవాడు అని అన్నాడు. చెడును చూడకుండా, దహించే అగ్ని అయిన దేవుడు, ఆయన కన్నులు కూడా అలాంటివే. వినటం, చూడడం, ఈ రెండు కూడా చెడుతనాన్ని అంతరంగంలో ప్రేరేపిస్తాయి మిత్రులారా. చెడుతనాన్ని అంతరంగంలో ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త. చెడును చూడకుండా. టీవీ సీరియల్ చూస్తున్నారా? టీవీ సీరియల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సంఘంలో. నా అనుమానం ప్రకారంగా టీవీ సీరియల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తక్కువ మంది కాదు, ఎక్కువ మంది అని నేను నమ్ముతున్నా. నమ్మొద్దా? మేము చూడమని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఒక 4 చేతులు ఎత్తండి. నేను ఏ సీరియల్ చూడను. 1 అందరూ ఎత్తుతున్నారు. ఇక నమ్మేనా? నమ్మమంటారా? అంతే. లేకపోతే ఏం చేస్తాంలే, ఉంటే దాని కథ చూద్దాం. కానీ అదే అంటున్నా, ఉంటే దాని సంగతి చూడకపోదువా? బిగ్ బాస్ వస్తుందా? సీజన్ 4, 5, 3? బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు? బిగ్ బాస్ ఇది చెప్పరు. ఇక సీరియలేనా? సీరియల్ కూడా చూడ. ఓకే, వెరీ గుడ్. అదేంటో వచ్చింది కామెడీ షో. ఏంటిది? జబర్దస్త్ ఎంతమంది చూస్తున్నారు? ఇది ఈ టీవీ, అది మా టీవీ. ఎంతమంది చూస్తున్నారు? చెప్పరు. కార్తీక దీపం ఎంతమందికి నచ్చింది? కార్తీక దీపం ఎంతమందికి నచ్చింది? మిత్రులారా,
ఇక్కడ ఏంటి అంటే ఈ ఈ జబర్దస్త్ కామెడీ షో ఎంత జుగుప్సా కలిగించే షో అంటే, జుగుప్సా అంటే అతి నీచమైన షో ఏదైనా ఉంది అని అంటే అది జబర్దస్త్ షో. అతి నీచమైన షో. వాళ్ళు మాట్లాడేది ప్రతీది బూతే, ప్రతీది డబుల్ మీనింగ్ బూతే. దాన్ని చూస్తున్నాము అని అంటే మనం ఎంత దౌర్భాగ్యమో చూడండి. మనం ఎంత దౌర్భాగ్యం ఆలోచించేయండి ఒకసారి. అది కామెడీ షోనా? బూత్ షో. అది బూత్ షో. బూతులు ఉంటాయి అందులో. 99% బూతులే ఉంటాయి, 1% మాటలు ఉంటాయి. 99% బూతులు ఉంటాయి. రెండోది బిగ్ బాస్ అంటావా? బిగ్ బాస్ అంటే ఏంటనుకుంటున్నారు? బిగ్ బాస్లో ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? ప్రజల్ని వెర్రి వాళ్ళని చేయడానికి ఏర్పాటు చేసిన షోలు అవన్నీ. పిచ్చోళ్ళని చేయడానికి ఏర్పాటు చేసిన షోలు అవన్నీ. కాబట్టి వాటిని చూశారు అంటే బుద్ధిహీనులుగా మారిపోతాం మనం. వాళ్ళకి వాళ్ళే బట్టలు ఇస్తారు. ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలో సగం బట్టలు వేసుకోవాలి అందులో ఉన్న ఆడపిల్లలు. వాళ్ళు పంపిస్తారు, ఈ బట్టలు నువ్వు వేసుకో, ఈ బట్టలు నువ్వు వేసుకొని చెప్తారు, అవి వేసుకోవాలి వాళ్ళు. ఎలాంటి వాళ్ళో వాళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నారు. సిగరెట్లు తాగే ఆడపిల్లలు, మందు తాగే ఆడపిల్లల్ని, వావి వరుసలు లేకుండా మంచి చెడు తల్లిదండ్రుల భయం లేకుండా పెరిగిన ఆడపిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. అందులో వాళ్ళే ఉంటారు. వాళ్ళైతేనే పచ్చిగా మాట్లాడతారు బూతులు, వాళ్ళైతేనే పచ్చిగా ఉంటారు. అలా ఉంటేనే షోకు రేటింగ్ వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి చేశారు కదా అది. సహజీవనం. పెళ్ళి కాకుండా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో కాపురం పెట్టారనుకో మీ ఊర్లో వచ్చి, మీకు ఏమనిపించింది? ఫ్రెండ్షిప్ చేస్తారా? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారా? మాట్లాడలే మీరు. మీ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊరుకుంటారా? బిగ్ బాస్లో జరిగేది అదేగా. పెళ్ళి కాకుండా పెద్దది ఏర్పాటు చేసి అందులో పెట్టారు వాళ్ళందరం తీసుకొచ్చి. రోజుకి ఎన్ని గంటలు వచ్చింది షో? రోజుకి ఎన్ని గంటలు? ఒక గంట వస్తుంది. కానీ వాళ్ళు ఉండేది ఎన్ని గంటలు రోజుకి? అందులో 24 గంటలు ఉంటారు. 24 గంటలు ఇస్తారా? హీరో 24 గంటలు హీరో 1 గంటే ఇస్తారు. ఒక్కొక్క ముక్క కట్ చేసి 1 గంటే ఇస్తారు. ఆ మిగిలిన 24 గంటలు వాళ్ళు ఎలా ఉన్నారు? అందులో ఏం చేస్తారు? అందులో అదే చూసేది బిగ్ బాస్. దాన్ని చూడటానికి టైం పెట్టుకొని చూస్తూ ఉంటారా? బిగ్ బాసు, జబర్దస్త్, కార్తీక దీపం. ఏం దీపం? మన ఇంట్లో దీపాలు ఆరిపోతుంటే కార్తీక దీపం చూస్తారా? మన ఇంట్లో మారు మనసు పొందిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉంటే, రక్షించబడిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉంటే, వాళ్ళ దీపం నా దీపమును వెలిగించి వాడవు నువ్వే అని అన్నాడు దావీదు. అట్లే దేవా మా ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించు, మరి ఈ దీపం ఆగిపోతే నరకానికి పోద్ది ఇది అని ఆ దీపాల గురించి చూసుకోవాలి కానీ కార్తీక దీపం గురించి చూస్తారా? చెడును వినకుండా చెడును చూడకుండా అని అన్నాడు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, టీవీ సీరియల్స్కి కనుక అలవాటు పడిన ఆడవాళ్ళకున్న జ్ఞానం జీరో. వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంది కాబట్టి అది కల్పితమని తెలిసినా, అబద్ధమని తెలిసినా, మోసమని తెలిసినా, నటనని తెలిసినా ఇది చూస్తూనే ఉంటారు. చిన్న వీడియో క్లిప్ ఒకళ్ళు పంపారు వాట్సాప్లో. దాదాపు 80-85 సంవత్సరాల ముసలమ్మ. కార్తీక దీపం సీరియల్ వస్తుంది ఎదురుగా. ఈ ముసలమ్మ చైర్లో ఉండి చూస్తూ ఉంది. సరే అదో ఏదో మొత్తానికి పుట్టింటికి వెళ్ళిపో ఇంట్లోంచి వెళ్ళు అని ఆడబిడ్డనో మరి తోటి కోడలనో ఆ ఇంటి కోడల్ని వెళ్ళగొడుతుంది. ఈ ముసలమ్మ లేచింది కుర్చీలోంచి, వస్తుంది టీవీలో. మరి ఇంట్లో మనవరాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు వీడియో తీశారనమాట వెనక నుండి. లేచి అది పోదే, అది పోదు, అది ఎందుకు పోద్ది?
నీకు కావాలంటే నేను మొగుడిని విడిచిపెట్టి వచ్చిందా నువ్వు అంటే ఆడబిడ్డ భర్తను విడిచిపెట్టి వచ్చి ఇంట్లో ఉండి వదిన మీద సాధించుతుంది అనమాట. మరి అదేం సీరియల్ మీరే చెప్పాలి. వదిన మీద సాధించుతుంది. పో అని అంటుంటే ఈ ముసలం లేచింది, అది పోదు అని లకారం ఎత్తుకుంది. అల్లా అది పోదే, అది పోదే, బూతులు ఇవన్నీ అది పోదని చెప్తున్నాను నేను. ఎత్తుకుతుంది, చెప్పుతో కొడతాను నేను అని ఎత్తుకుతుంది. టీవీలో ఏం కొట్టింది అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి ఈ మనుషులు అంత ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తారు. అంతకుముందు మనం రివ్యూలో చూశాను నేను, TV5లో రివ్యూ ఇస్తాడనమాట. ఆ రివ్యూలో చూస్తే ఫస్ట్ వంటలక్క అని ఒక ఆమె ఉంటుందంట. ఎందులో ఏం సీరియల్ అది, ఏం సీరియల్ వంటలక్క ఉండేది? కార్తీక దీపం, తెలుసు మీకు, కార్తీక దీపంలో ఉంటుంది. ఆమె బాగా కావాలని చెప్పారని నాకు విషయం తెలిసే నేను కూర్చున్నా, కానీ తెలుసుకోకుండా ఎట్లా కూర్చుంటా. ఆమెని బాగా బాధ పెట్టేవాళ్ళంట ఆ సీరియల్లో. ప్రేక్షకులందరూ ఆమె మీద సానుభూతి చూపించారు. భర్త వాడు డాక్టర్ అంట, వాడి మీద అందరూ ద్వేషం అంట. కాలక్రమంలో వాడు మారి ఆమెను బాగా చూసుకుంటుంటే వీడి మీద జాలి చూపెడుతున్నారంట. చూశారా ఎంత వెర్రి వెదవలని వెంగళప్పలను చేసి ఆ సీరియల్ వాడు. ఎవరిని ద్వేషించామో మళ్ళీ వాళ్ళ మీదే జాలిపడి వాళ్ళ గురించి ఏడవటం. మనకేడ బుద్ధి లేదు, మనకేడ జ్ఞానం లేదు. వరి మూర్ఖుల్లారా, దౌర్భాగ్యుల్లారా, తెలివి మాలిన వాళ్ళారా, తెలివిహీనుల్లారా, సీరియల్ చూసే బుద్ధి లేని వాళ్ళారా ఉన్నారా? అలాంటి వాళ్ళు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారా? అరగంట ప్రార్థన కాదా చేసుకునేది? అరగంట ప్రార్థన కాదు చేసుకునేది, సీరియల్ చూస్తారా? అందులో మంచి రాని చెడు రాని. నేను చెప్పా సీరియల్ గురించి చాలాసార్లు చాలా మాటలు చెప్పాను. నెల్లూరులో 15-16 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాడు ఒక కుర్రోడు 3 రోజులు అయిపోయింది దొరకలా, కిడ్నాప్ అయిపోయాడు. కిడ్నాప్ అని ఇంటికి ఫోను. 3వ రోజున వాడిని అంతా వెతికితే దొరికాడు. దొరికిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్, నేను తీసుకెళ్ళింది ఎవరు చెప్పరండి, నన్ను ఎవరు తీసుకెళ్ళాను. మరి ఏమైనా ఎవరు అంటే మా ఇంట్లోని బీరువాలో దాక్కున్నాను నేను కబ్బోర్డులు అని చెప్పి. ఎందుకు దాక్కున్నావు? వాళ్ళమ్మ ఏదో సీరియల్ చూసిద్దంట. ఆ సీరియల్లో ఒక కుర్రోడిని కిడ్నాప్ చేశారంట, చిన్న బాబుని. కిడ్నాప్ చేసిన తర్వాత 3 రోజులకి వాడు దొరికిందంట. దొరికిన తర్వాత స్కూల్కి వెళ్తే ఈ 3 రోజులు హోంవర్క్ నువ్వు చేయకపోతే ఏం కాదు లేనదంట టీచర్. ఏది సీరియల్లో. వీడేం చేసిండు, నా హోంవర్క్ కూడా టీచర్ గారు ఏం కాదులే అనాలి అంటే నేనేమవ్వాలి, ఇప్పుడు కిడ్నాప్ అవ్వాలి. ఎవరు చేయాలి? ఎవరు చేయరు కాబట్టి నేనే దాక్కుంటా. 3 రోజుల తర్వాత బయటకు వస్తా. తిండి లేకుండా తిప్పలు లేకుండా పిల్లడు కబ్బోర్డులు దాక్కున్నాడు. తల్లి గిన్నెలు ప్లేట్లు కడుగుతూ ఉంటే 2 సంవత్సరాల బాబు చిన్నోడు బకెట్ నీళ్ళు పెట్టుకుంది. ఆమె కడిగింది. వీడు కూడా ఈమె కడిగినంతసేపు నీళ్ళల్లో చేతులు ఆడించుకుంటూ కొట్టుకుంటా ఉన్నాడు. ఈమె కడిగింది, ఈమె టైం అయిపోయింది. సీరియల్ టైం వచ్చిందంట. ఋతురాగాలు పూర్వం డిడి సప్తగిరి అప్పుడే మరి దూరదర్శన్లో వచ్చేది, హైదరాబాద్. 4 అవుతుందో మరి 5 అవుతుందో అదేదో టైం. ఆ సీరియల్ కోసం తల్లి సామాన్లు తీసుకొని ఇంట్లోకి పోయింది. వీడు వస్తాడు కదా తల్లి అనక అనుకుంది ఆమె. వాడు రాలా. సీరియల్ అయిపోయిన తర్వాత చూస్తే బాబు తలకిందులుగా బకెట్లో పడి చచ్చిపోయి ఉన్నాడు. దేనికోసం? సీరియల్ కోసం. ఒక పూట మనం చూడకపోతే మనకేమనిపించింది? ఒక పూట మనం సీరియల్ చూడకపోతే మనసు ఎంత ఏం జరిగిందో. వాడు కూడా మనల్ని ఎంత అట్రాక్ట్ చేస్తాడంటే రేపేం జరగబోద్దో ఒక్క 2-3 సెకండ్లు చూపెడతాడు అనమాట. ఏంటి? ఒక చెంప ఒక చెయ్యి చూపెడతాడు. పాట్ మని సౌండ్ వినిపెట్టింది. చెంప ఎవరిది ఇప్పుడు? చెయ్యి ఎవరిది ఇప్పుడు? భార్యను భర్త కొట్టినట్ట, భర్తను భార్య కొట్టినట్ట. ఎవరు కొట్టారు? చెంప కనపడింది, చెయ్యి కనపడింది, సౌండ్ కనపడింది, కానీ ఎవరు కొట్టారో తెలియదు. కాబట్టి రేపు చూడాల్సిందే. ఏమని? ఎవరు కొట్టారో చూడాలి. ఎంతమంది ఉంటారు సీరియల్లో మొత్తం కలిపితే? 5 ఉంటారు. భర్తలు ఉండదు అసలు. మామే ఉండడు, అటు చచ్చిపోయే ఉండడు ఎప్పుడు. కొన్ని సీరియల్లోనైతే ఆడు ఉండడు, అత్త ఒక్కతే ఉంటుంది.
ఉన్నా కూడా ఎప్పుడన్నా కనపడుతుంటాడు. వాడికి ఏముండదు, యాక్షన్ ఉండదే ఉండదు. అత్త ఏమో ధనవంతురాలు, ఆమె విలన్ అయి ఉంటుంది. కోడలేమో పేదరాలు, ఆమె హీరోయిన్ అయి ఉంటుంది. దాంట్లో ముఖ్య కథానాయకురాలే ఉంటుంది. కథానాయకురాలు బాధపడతామంటే మనం అందరం ఏడుచుకుంటూ చూడాలి. ఏమి ఎప్పటికీ గొప్ప కాదు, ఆమె ఎప్పటికీ మారమనసు పొందదు. ఏది కష్టపెట్టే అత్త కొనసాగుతూనే ఉంటుంది, మనం చూసుకుంటూనే ఉంటాం. పెళ్ళి యవనస్తురాల్లా కొంతకాలం గడిచిద్ది, 1 సంవత్సరం. పెళ్లి సంబంధాలంతా కూడా రోజు చూస్తే 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. పెళ్ళైన తర్వాత అంతలో ఆపరం. పెళ్లి చెడగొట్టడానికి అత్త ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది, అబ్బాయి తల్లి. పెళ్లి చెడగొట్టే పోనీ ఈ అమ్మాయికే ఎవరుంటారు, విలను లేడీయే ఉంటుంది సీరియల్లో, కథానాయకురాలు కూడా లేడీయే ఉంటుంది సీరియల్లో. వీళ్ళు ఎందుకంటే చూసేది ఎవరు, లేడీస్ కాబట్టి. చూసేది లేడీస్ కాబట్టి విలను లేడీయే, కథానాయకురాలు కూడా లేడీయే. ఎందుకంటే మన దానికి అట్రాక్ట్ అవుతాంగా. ఇవే ఇంతకంటే పెద్ద గొప్పగా ఉండవు అందులో. అవే చూస్తూ కాలయాపన చేస్తున్నాము అని అంటే మనం దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. దహించు అగ్ని అయిన దేవునితో నివాసం చేయగలిగిన సామర్థ్యం మనకి ఎలా దొరుకుతుంది ఆలోచన చేయండి మిత్రులారా. మనం ఎలా నివాసం చేయగలుగుతాం? దేవుడు ఏమంటున్నాడు అనంటే, దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, మన క్రియల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు జరుగుతున్న సందర్భం అదే, ఈనాటి సందేశ సారాంశం కూడా అదే. దేవుని వాక్యం మన క్రియల్ని హెచ్చరిస్తుంది. ఈనాడైనా వీళ్ళు ఏమంటారంటే, మేము సినిమాలు చూడంగానండి, ఏం చూస్తారంట వీళ్ళు, సినిమాలు చూడంగానే సీరియల్ చూస్తాం. దానికి దీనికి తేడా ఏంటారు బాబు, అందులో వాళ్ళు అవకాశాలు రానోడు ఇందులో చేస్తారు. వీళ్ళు యాక్ట్రెసే, వాళ్ళు యాక్ట్రెసే. వాళ్ళు ఏమో వెండి తెర, వీళ్ళేమో బుల్లి తెర అంటారు. మొత్తానికి తెరే, యాక్షనే, చేయాల్సింది చేయటమే. బాగా ఆలోచన చేయండి, అలాంటి వాటిలో చిక్కుకోకండి. సీరియళ్ళు మానేయండి. టీవీ సీరియళ్ళకి అలవాటు పడ్డారో మీ అంత దౌర్భాగ్యులు, తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. పౌరుషం తెచ్చుకోండి. ఇప్పటికైనా తెలివి తక్కువ వాళ్ళే, నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే టీవీ సీరియల్కి అడిక్ట్ అవుతారు. తెలివైన ఏ ఆడ మనిషి కూడా టీవీ సీరియల్కి బానిసలు కారు. ఎందుకంటే అది అబద్ధం అని వీళ్ళకి తెలుసు. దాంట్లో ఎంటర్టైనింగ్ కూడా ఏముండదు. ఎప్పటికప్పుడు మధ్యలో 5 నిమిషాలు వచ్చిందో లేదో, 2 నిమిషాలు, 3 నిమిషాలు. వీడు కూడా టీవీ ఎంత తెలివి తెలుసా? అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఇదివరకు పూర్వం. ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కూడా 2 నిమిషాలు వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? 1 నిమిషం ఎత్తడు. ఎప్పుడు? ఏదో ఒక టైంలో. ఇంకో టైంలో 3 నిమిషాలు ఇస్తాడండి. ఎందుకని? అది కూడా నువ్వు చచ్చినట్టు చూడాలి అక్కడ. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు అయిపోద్దో నీకు తెలియదు. అడ్వర్టైజ్మెంట్ అయిపోగానే సీరియల్ స్టార్ట్ అయింది కాబట్టి అది ఏం జరిగిద్దో అని భయానికి అడ్వర్టైజ్మెంట్ కూడా చూడాల్సిందే. అర్థమవుతుందా నా మాట? అడ్వర్టైజ్మెంట్ కూడా నీ చేత నీకు ఇష్టం లేకపోయినా చూపిస్తున్నాడు టీవీ వాడు. బుద్ధిహీనులం కాబట్టి ముందే మనం అట్నే చూసుకుంటాం. ముసలం అంటలా పోదే, అది పోదు అని బూతులు తిడుతూ చెప్పేది చీపురేది అన్నది చీపురు తీసుకుంది. టీవీలో చెప్తుంది బుద్ధి, టీవీలో ఉన్న మనిషికి చెబుతుంది ఏమా, పోదు నీ ఈపు పగల కొడతాను నేను, రా నీకు దమ్ముంటే బయటికి అంటుంది. 80-85 ఏళ్ళ ముసలమ్మ బక్కెగ్గింతంత ఉంది, నీకు దమ్ముంటే రావే బయటికి, నీ సంగతి చెబుతున్నట్టు చీపురు తీసు అంటే ఏంటిది? ఇన్వాల్వ్ అయిపోయింది ఆవిడ అందులో. ఆవేశం వచ్చేసింది, ఇన్వాల్వ్ అయిపోయింది. ఇవన్నీ కూడా పనికిమాలిన చర్యలు. మళ్ళీ చెబుతున్నావేనండి, ఈ మీడియా ద్వారా వినేవాళ్ళు కానీ, ఇప్పుడు సంఘంలో నా ఎదురు కూర్చున్న మీ అందరూ కానీ టీవీ సీరియళ్ళు మానండి. ఆ టైంలో ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు బ్రతకండి. జీవం కలిగిన దేవుడు, దహించే అగ్ని అయిన దేవుడితో మీరు ఉండాలి. ఆయన అగ్ని, ఆయన దహించే అగ్ని అని చెప్పాడు. ఏ విషయంలో కూడా తప్పిపోకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడతాం. నేను 4 విషయాలు చెప్పా. వేషధారులు భయపడతారు ఆయనతో నివాసం చేయడానికి. అధిక లాభం తీసుకునే వాళ్ళు భయపడతారు ఆయనతో జీవించడానికి. అనవసరపు మాటలు, నోటి మాటలు విడిచిపెట్టేవాళ్ళు, హత్యతో సమానంగా ఉన్నాయి వాళ్ళ మాటలు, వాళ్ళు కూడా భయపడతారు. చివరిగా చెడును చూడకుండా కన్నులు మూసుకునేవాళ్ళు ఖచ్చితంగా ఆయనతో నివాసం చేస్తారు.
దహించు అగ్ని అయిన దేవునితో మనమంతా నివాసం చేయాలని మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు, ఆయన సిలువలో మరణించారు. కాబట్టి ప్రభు వైపుకు చూద్దాం, ఆయన మనకిచ్చిన రక్షణను విశ్వాసంతో కొనసాగించుకుందాం, ప్రభువులో నిలబడదాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.